హాయ్ అండి అందరికీ ఈరోజు మనం తామరకాయలు వాటి గింజల గురించి అనేక విషయాలు తెలుసుకుందామండి. తామర గింజలు 3 రకాలు ఉంటాయండి. ఒకటి లక్ష్మీ తామర, 2 ఎర్ర తామర, 3 తెల్ల తామర, 3 రకాలు ఉంటాయన్నమాట. పువ్వుల రూపంలో అయితే మనం గుర్తుపట్టచ్చు, కానీ ఈ కాయల రూపంలో కానీ గింజల రూపంలో కానీ వాటిని మనం ఏ రకం అనేది మనం గుర్తుపట్టలేమన్నమాట. ఇంకా ఈ తామరకాయల గింజలను మనం ఏ విధంగా తినాలి, ఈ కాయలు చెరువులోనే బాగా ఎండినవి తీయించుకుని అందులో ఉన్న ఎండి గింజలను తీయించుకుని వాటితో మాలలు చేసుకుంటారండి. అలా మాలలు చేసుకోవాలన్న వారు ఏ విధంగా వీటి కోసం జాగ్రత్తలు తీసుకోవాలి, వీటిని నమ్మకంగా ఏ విధంగా మంచి గింజలను తెప్పించుకోవాలి, మాలలు చేసుకునే వారికి ఈ వీడియో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా వీటిని తింటుంటే చాలా రుచిగా జీడిపప్పులో ఉన్నాయని కొన్ని వీడియోల్లో చెప్తారు. నిజంగా అంత రుచిగా ఉంటాయా, ఉండవా, ఇలా అనేక విషయాలు, ఇవి ఎలా తయారవుతాయి, చెరువుల్లో ఎలా పోస్తాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నారండి. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి, వీటి కోసం అనేక విషయాలను తెలుసుకోండి. ఇప్పుడు మనం తెల్ల తామర పువ్వులు చెరువు దగ్గరికి వీడియో తీసే నిమిత్తం వీటి కాయల గురించి ఇక్కడికి వచ్చామండి. ఇది మీరు చూడొచ్చు, చాలా గుట్టలుగా విరగబోయేసింది ఈ తెల్ల తామర పువ్వుల చెరువు. మీకు ఇంతవరకు లాంగ్ వీడియోస్లో ఎర్ర కలవలు, తెల్ల కలవలు, లక్ష్మీ తామర వీటిపైనే చేశాను, కానీ ఈ తెల్ల తామర పువ్వుల గురించి వీడియో చేయలేదు. అయితే ఇక్కడ ఈ పువ్వులు బాగా ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కాయలు కూడా దొరుకుతాయని తెలుసుకుని ఈ చెరువు దగ్గరికి వచ్చానన్నమాట. ఇప్పుడు మనం కాయలు ఎలా తయారవుతాయో చూద్దామండి. ఇదిగండి, మొదటగా ఇలా చిన్న మొగ్గలుగా తయారవి ఆ మొగ్గలు కాస్త అలా పెద్ద మొగ్గలుగా ఎదుగుతాయండి. ఆ తర్వాత అలా విచ్చుకుంటాయి. అలా విచ్చుకున్నాక ఎక్కువ రోజులు ఉండవన్నమాట. తొందరగానే వీటి రేకులన్నీ అలా రాలిపోతాయండి. రాలిపోయి లోపల భాగం అలా మిగిలిపోద్ది అనమాట. అంటే కలవ పువ్వు అయితే ఎక్కువ రోజులు విచ్చుకుంటూ మూసుకుంటూ ఉంటుంది, కానీ ఇది ఒకసారి విచ్చుకున్నాక మళ్ళీ మూసుకోదు, అలా పూర్తిగా రాలిపోద్ది. రాలిపోయి లోపల ఉన్న భాగం రోజుకి కొంచెం పెద్దగా తయారవుద్దండి. ఇలా పెద్దగా తయారయ్యే కొద్దీ దీనికి ఉన్న కలర్ అంటే ఎల్లో కలర్లో ఉన్నది కాస్త ఇలా పూర్తిగా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. దీని లోపల గింజలు కూడా గ్రీన్ కలర్లో చక్కగా తయారవుతాయి అన్నమాట. అంటే ఈ కాయ ఎంత ముదిరితే ఆ గింజల్లో అంత పప్పు బాగుంటుంది అన్నమాట, నిండుగా ఉంటుంది. కాబట్టి కాయని పూర్తిగా ముదిరిదాకా కొయ్యరు. ఆ తర్వాత ఇలా కోసి తెచ్చుకుని తినడానికి దీన్ని ఉపయోగిస్తారండి. చాలామంది వీటి పప్పుని తింటారన్నమాట. అయితే కొందరైతే వీటి పప్పుని కూర కూడా చేసుకుంటారండి. కొందరైతే వీటిని బాగా ఎండిపోయాక తీయించుకుని మాలలు చేసుకుంటారండి. అయితే వీటిని ఎలా తినాలి, మాలలు చేసుకోవడానికి ఎలాంటి గింజలు సేకరించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇలా పెద్ద కాయలు అవ్వాక మనం చెరువు నుండి కోసి తెచ్చుకుంటాం అన్నమాట. తెచ్చుకుని వీటిని ఈ విధంగా ఓపెన్ చేస్తాము. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటామండి. ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇలా పైన తొక్క భాగం తీసేసి ఈ లోపల ఉన్న గింజ భాగం తీసుకుంటాం. చాలామంది తెలియని వాళ్ళు ఈ గింజ భాగాన్ని ఇలా తినేస్తారండి. ఇలా తినేస్తే చాలా చేదుగా ఉంటుంది అనమాట. దానికి కారణం ఏంటంటే దీని మధ్యలో మళ్ళా గ్రీన్ కలర్లో ఒక మొక్క భాగం కింద ఉంటుందండి. ఇదిగండి, ఇలా గ్రీన్ కలర్లో ఒక మొక్క భాగం కింద ఉంటుంది. దాన్ని తీసేసుకుని తింటే మనకి చాలా రుచిగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. పప్పు ఓపెన్ చేసాక అదిగో మధ్యలో పచ్చగా ఉన్నది చూడండి, అదే మనం తీసేయాలి. అది చాలా చేదుగా ఉంటుంది. దీనిపైన కూడా మళ్ళీ ఈ పప్పు పైన కూడా ఇలాంటి తొక్క భాగం ఉంటుంది. దీన్ని కూడా తీసేసుకుని తింటే మనకి చాలా కమ్మగా ఉంటుంది అనమాట. అయితే మనకి వీడియోలో చెప్పేది ఏంటంటే ఇవి చాలా రుచిగా ఉంటాయని, అండ్ జీడిపప్పులాగా బాదం పప్పులాగా ఉంటాయంటారండి. నిజంగా అయితే మరీ అంత రుచిగా ఉండవు, కానీ జీడిపప్పు బాదం పప్పు అంత రుచిగా ఉండవు, కానీ తినడానికైతే మాత్రం బాగానే ఉంటాయండి. కొంచెం పర్వాలేదు, రుచిగానే ఉంటాయి. వీటిని ఎవరైనా తినవచ్చండి. ఈ గింజలను తినే విధానం ఎలా అంటే ఈ గింజల్ని పైన తొక్క భాగం తీసేయాలండి. మళ్ళీ తర్వాత పప్పు పైన ఉన్న లేయర్ భాగాన్ని తీసేయాలి. మళ్ళీ పప్పు ఓపెన్ చేశాక లోపల గ్రీన్గా చిన్న మొక్కలాగా ఉంటుంది అన్నమాట, అది కూడా తీసేయాలి. ఈ గింజ నుండి ఆ 3 తీసేసాక మనం పప్పు తింటే పర్వాలేదండి, రుచిగానే ఉంటుంది, తినొచ్చు. అయితే యూట్యూబ్లో చెప్పినట్టుగా మరీ జీడిపప్పు బాదం పప్పు అంత రుచిగా ఉండవు, కానీ పర్వాలేదు, తినడానికైతే మాత్రం బాగానే ఉంటాయండి.
ఈ గింజలను మామూలుగా తినడమే కాకుండా కూరలు కూడా వండుకుని తింటారండి. అంటే కూర కూడా కర్రీ కూడా చేసుకుంటారన్నమాట. వీలైతే అది మరో వీడియో చేద్దామండి. ఇంకా ఈ తామర గింజల్ని తినడానికి కూర వండుకోవడానికే కాకుండా ఇలాంటి ఎండు గింజల్ని తీయించుకుని మాలలు చేసుకోవడానికి అడుగుతారండి. మాలలు చేసుకోవడానికి ఎక్కువగా లక్ష్మీ తామర గింజలను అడుగుతారన్నమాట. లక్ష్మీ తామర గింజలు ఒకవేళ దొరకకపోతే ఎర్ర తామర గింజలు కూడా తీసుకుని మాలలు చేసుకుంటారు. మరి తెల్ల తామర అయితే మరి చేసుకుంటారో చేసుకోరో మనకు తెలియదండి. ఇలా మాలలు చేసుకోవడానికై తెల్ల తామర గింజలు అయితే మనల్ని ఎప్పుడూ ఎవరు అడగలేదండి. ఇవి తెల్ల తామర గింజలో, ఎర్ర తామర గింజలో, లక్ష్మీ తామర గింజలో 3 కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయండి. కాబట్టి లక్ష్మీ తామర గింజలని చెప్పి ఎర్ర తామర గింజలు కానీ లేదా తెల్ల తామర గింజలు కానీ మీకు అమ్మేసే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బాగా తెలిసిన వ్యక్తి దగ్గర కానీ లేదా మీకు దగ్గరలో ఉన్న చెరువు దగ్గర కానీ తీయించుకోవడం బెటర్ అండి. ఎందుకంటే లక్ష్మీ తామర గింజలో, ఎర్ర తామర గింజలో, తెల్ల తామర గింజలు అనేది డిఫరెన్స్ మనం గింజల రూపంలో మనకు తెలియదు. కాబట్టి బాగా తెలుసున్న వ్యక్తి దగ్గర నుండే ఇవి తెప్పించుకోండి. ఇతను మనకు నమ్మకస్తుడు, ఇతను మోసం చేయడు, ఖచ్చితంగా మనకి లక్ష్మీ తామర గింజలనే తీసిస్తాడు అనుకునే వారి దగ్గర మాత్రమే ఈ గింజలను మాలల కింద చేసుకోవడానికి తెప్పించుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ లక్ష్మీ తామర గింజలు అనేవి మనకి చాలా కొంచెం అరుదుగా దొరుకుతాయి. ఈ పువ్వులన్నిటిలోనూ మనకు బాగా ఎక్కువగా డిమాండ్ ఉండేది లక్ష్మీ తామర పువ్వులు. కాబట్టి అవి పువ్వుల రూపంలోనే వెళ్ళిపోతాయండి, అవి మిగలవు. కాబట్టి కాయలు అవ్వే ఛాన్సు అవి బాగా తక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటి గింజలు మనకి అరుదుగా దొరుకుతాయి. ఈ లక్ష్మీ తామర గింజలో ఎండి దాకా చెరువులో ఉంటే ఉండవో ఎవరొకరు తీసేస్తారని అవి కొంచెం అరుదుగా దొరుకుతాయి. కాబట్టి కొంతమంది ఆర్డర్స్ తీసుకున్న వారు ఏం చేస్తారంటే కాయ చెరువులోనే ఎండిపోయేదాకా ఉండనకుండా ఇలా పచ్చిగా కాయల్ని తీసుకొచ్చేస్తారండి. పచ్చికాయని తీసుకొచ్చేసి ఒలిసేసి ఇలా గింజలు ఒలిచేసి వాటిని ఎండబెట్టేసి బాగా ఎండలో పెట్టేసి కొన్ని రోజులు ఎండిపోయాక అవి చెరువులో ఎండిన గింజలే తీసేయమని చెప్పి మీకు అమ్మేస్తూ ఉంటారు. వాటితో మీరు ఇలా మాలలు చేసుకుంటే అవి చాలా తొందరగా పాడైపోతాయండి. చెరువులో ఎండుకాయల్లో ఉన్న గింజలు తీసుకుని ఇలా మాలలు చేసుకుంటే చానాలు మన్నుతాయి. కాబట్టి మీరు మాలలు చేసుకునే వారు ఎవరైనా సరే బాగా నమ్మకస్తుడి దగ్గర మాత్రమే ఈ గింజల్ని తీసుకోండి. మనము తినడానికి కూర వండుకోవడానికి ఎంత పచ్చి అయినా ఎంత అవ్వకపోయినా పర్వాలేదండి. కానీ మాలలు చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెరువులో బాగా ఎండిపోవాలండి. ఇదిగో ఈ విధంగా మొత్తం ఎండిపోవాలన్నమాట. కాడతో సహా ఈ కాయతో సహా ఇలా ఎండిపోవాలి. ఈ గింజలు కూడా ఇలా ఎండిపోయి ఇలా అంటే గిలిగిలిగిలి మనిపోవాలన్నమాట. ఈ విధంగా ఎండిపోవాలండి. ఇలాంటి కాయలు గింజలు తీసుకుంటే మాత్రమే మాలకి మనకి ఎక్కువ కాలం మన్నుతుంది, చాలా గట్టిగా ఉంటాయి, గమ్మును పోవన్నమాట. అలా కాకుండా ఇలాంటి పచ్చికాయని తీసి ఎండలో పెట్టేసి ఎండిపోయిన గింజలను మనకు అమ్మేస్తే అవి ఎక్కువ కాలం మన్నవండి. కాబట్టి మాలలు చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి. బాగా తెలుసున్న వ్యక్తి దగ్గర మాత్రమే తీసుకోండి. ఇవి ఏ విధంగా మోసం జరుగుతాయంటే, ఒకటి లక్ష్మీ తామర గింజలు అని చెప్పి ఎర్ర తామర గింజలు కానీ తెల్ల తామర గింజలు కానీ అమ్మేస్తారండి. లేదా లక్ష్మీ తామర గింజలే అమ్మినప్పటికీ కూడా ఇలా పచ్చికాయలు తీసి ఒలిసేసి ఎండలో పెట్టేసి ఎండిపోయిన గింజలు మీకు తీసి అమ్మేస్తారు. ఈ రెండు కూడా మోసాలు జరుగుతాయి. అలా కాకుండా చెరువులో నుంచి ఇలా పూర్తిగా ఎండిపోయిన కాయలు లక్ష్మీ తామర గింజల కాయలు మాత్రమే తీసి ఇచ్చేవారి దగ్గర మీరు రూపాయి 2 రూపాయలైనా లేకపోతే రూపాయి 3 రూపాయలైనా సరే నమ్మకంగా ఇచ్చేవాళ్ళ దగ్గర మాత్రమే కొనుక్కోండి. ఇది నా సలహా అండి. ఇవిగండి ఇవి ఎర్ర తామర గింజలు, ఒరిజినల్ ఎర్ర తామర గింజలు. ఇవేమో లక్ష్మీ తామర గింజలు. లక్ష్మీ తామర గింజలు ఏమో మన దగ్గర ఎన్నో లేవు. ఎర్ర తామర గింజలు అయితే చాలా ఉన్నాయి. ఈ రెండిట్లకి డిఫరెన్స్ నాకైతే పెద్దగా తెలియదు. అయితే చాలామంది మేము గింజల రూపంలోనే కనిపెట్టేస్తాము అంటారు. అలా కనిపెట్టగలిగిన వారైతే ఎక్కడైనా తెప్పించుకోవచ్చు. తెలియని వారైతే మాత్రం నమ్మకంగా ఇచ్చేవారి దగ్గరే తీసుకోండి. ప్రస్తుతం మన దగ్గర ఎర్ర తామర గింజలు అయితే రెడీగానే ఉన్నాయండి, మంచివి. కాయల రూపంలో చెరులోనే ఎండిపోయాక క్వాలిటీగా తీసిన గింజలండి ఇవి. మాలకు కానీ లేదా మొక్కలు వేసుకోవడానికి కానీ ఉపయోగపడతాయి. కాదు మాకు లక్ష్మీ తామర గింజలు కావాలన్న వారు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర లేవు. ఆర్డర్ ఇస్తే కొన్ని నెలల తర్వాత మాత్రం తీసి ఇవ్వగలమండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.